లాస్ట్ వ్లాగ్ చూసారు కదండి. బాబుని అయితే పడుకోబెడుతున్నాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఇదండి. అరగంట సేపు ఉయ్యాల ఊపితే అప్పుడైతే పడుకున్నాడండి. బాబుని పడుకోబెట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం ప్రిపేర్ చేశాను, ఏం పని చేసుకున్నానని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బాబుని అయితే పడుకోబెట్టేసానండి. పడుకోబెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను వంటకి ఏ ఆయిల్ యూస్ చేస్తాను, ఎక్కడి నుంచి తీసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. వంటకైతే నేను నువ్వుల నూనె, పల్లి నూనె, ఆవాల నూనె వాడతానండి. మాకైతే అంటే అన్ని నూనెలు ఒకేసారి కలిపి వాడేస్తారని మీరు అనుకోవచ్చు. అలా లేదండి. 1 లీటరు అయిపోయిన తర్వాత ఇంకొక లీటర్ అనేది, అంటే ఒక లీటర్ నువ్వుల నూనె అయిపోయింది అనుకోండి, అప్పుడు పల్లి నూనె వాడటం అలాగా. లేదు అంటే 1 మంత్ అంతా ఒక ఆయిల్ వాడతాను, నెక్స్ట్ మంత్ ఇంకొక ఆయిల్ అలా యూజ్ చేస్తానండి. ప్రస్తుతం అయితే నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. మనకి మార్కెట్లో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పి మెషిన్తో ఉంటాయి కదండి. మొత్తం చెక్క ఉండదు, ఎద్దు తిరిగింది కాకుండా మెషిన్ రన్నింగ్తో ఉంటుంది. ఆ ఆయిల్స్ యూజ్ చేసిన మనకైతే యూజ్ అయితే ఏమీ ఉండదండి. ఆ ఇనుము టెంపరేచర్కి అందులో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయండి. మనకి యూజ్ అయితే ఏమి ఉండదు. మనకి ఎద్దుగానుగ నూనెలు అనేవి ఉంటాయండి, చెక్కతో మొత్తం చెక్క, అందులో ఇనుము ఏమి లేకుండా ఉంటుంది. ఆ ఆయిల్స్ అయితే నేను తెప్పించుకుంటానండి. అక్కడ ఎక్కడంటే నాకు ఊరి పేరు ఐడియా లేదు సరిగ్గా, కర్నూలు అనుకుంటున్నాను. మీకు డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి, కామెంట్ చేయండి. నేను వాళ్ళు రైతులు వాళ్ళ దగ్గరే నేను నూనెలు, పప్పులు, వేరుశనగుళ్ళు అన్నీ వాళ్ళ దగ్గర తీసుకుంటానండి. వాళ్ళు ఎటువంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియంగా పండిస్తారండి. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అండి, చాలామంది నేను ఆయిల్స్ ఇలాగా అంటే ఒకేసారి ఒక 6 లీటర్లు అలా తీసుకుంటానండి. ఒక 3 లీటర్ల నువ్వుల నూనె, ఒక 3 లీటర్ల పల్లి నూనె, ఒక 3 లీటర్ల ఆవాల నూనె. కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుందండి. ఇప్పుడు కేజీ నువ్వులు ఎంత ఉంటాయండి, అవి నూనె మనకి లీటర్ నూనె, కేజీ నూనె రావాలంటే ఎన్ని కేజీలు నువ్వులు మనం యూజ్ చేయాలి, అలా క్యాలిక్యులేట్ చేసుకున్న మనకి లీటర్ నూనెకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. కానీ రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అంటారు చాలామంది, అంత డబ్బులు తగలేస్తున్నావా తిండికి, అంత డబ్బులు పెడుతున్నావా అని చెప్పి చాలామంది అన్నారండి. ఆరోగ్యంగా ఉండాలంటే తిండికి పెట్టుకోవాలి కదండి. మంచి ఫుడ్ తినకుండా ఆరోగ్యం పాడు చేసుకొని, అప్పులు చేసుకొని, వేలికి వేలు డాక్టర్కి ఇవ్వడం బదులు, ఆ మందులు మింగడం బదులు ఇలాగ ఫుడ్కి ఖర్చు పెట్టుకోవడం ఏమాత్రం తప్పులేదని నేనైతే అనుకుంటానండి. మా వారు ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ తర్వాత అతను కూడా ఒప్పుకున్నారండి. రేట్ ఎక్కువైనా పర్లేదు, మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి మన పిల్లలకని చెప్పి నా ఆలోచన అండి. అలానే ఈ వీడియో చూసి కొంతమంది అయినా మీ వంటింట్లో మీ నూనెలు మార్చుకుంటారని చిన్న ఆశ, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతున్న ఆయిల్స్ అయితే చాలా డేంజర్ అండి. వాటి వల్ల హార్ట్ అటాక్స్, ఇంకా 1, 2 కాదండి, చాలా రోగాలు వస్తున్నాయి. వాటి నుండి మన పిల్లల్ని, మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి. ఇంకొక వైపు కూర అయితే ఉడుకుతుంది. నేను గిన్నెలు అవన్నీ తోమేసుకున్నానండి. ఎప్పుడు కూడా ఒకవైపు వంట చేసుకుంటూ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఈ గిన్నెలన్నీ కిచెన్లో వేసేసుకొని మరుసటి రోజు మార్నింగ్కి అంబలికి నేను ఇప్పుడే మధ్యాహ్నం నానబెడతానండి. ఇక్కడైతే సామలు తీసుకుంటున్నాను. మధ్యాహ్నం నానబెట్టి నైట్ అంబలి అనేది ఉడకపోస్తాను. అది మరుసటి రోజు తెల్లవారు అనేది తాగుతానండి. సో ఇవి నాకు పచ్చివి తినడం కూడా బాగా అలవాటు అయిపోయిందండి. కానీ యాక్చువల్గా తినకూడదు, పచ్చి బియ్యం ఎలాగో ఈ మిల్లెట్స్ కూడా పచ్చివి అలానే. సో ఇంకా నానబెట్టినప్పుడు కొంచెం అలవాటు మీద కొంచెం వేసుకుంటాను అనమాట. 8 అవర్స్ అనేది మినిమం నానాలండి. ఇంకా పక్కన పెట్టేసి గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. వాడు లేచాడంటే ఇంకెక్కడ పని అక్కడే ఉండిపోతుందండి. సో బాబుగారు లేచే లోపే పని అంతా ఫాస్ట్గా చేసేసుకుంటాను అనమాట. ఇంతకీ ఏం కూర వండుతున్నానో మీకు చెప్పలేదు కదా. ముల్లంకాడలు అయితే వండుతున్నానండి. ఓన్లీ ముల్లంకాడే, గుడ్డు ముల్లంకాడ అయితే కాదు. నేను ముల్లంకాడలో ఎక్కువ ఉల్లిపాయలు, ఎక్కువ టమాటాలు వేసి గుర్లాగా పెట్టాను అనమాట. చారు ఎందుకు నాకు అస్సలు నచ్చదండి. అంటే చింతపండు వాడకం అనేది చాలా తక్కువ. ఒకప్పుడు ఎక్కువ వాడేదాన్ని, కానీ దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్పి పూర్తిగా మానేశాను. వాడతాను కానీ చాలా తక్కువ అండి.
నా వంటింట్లో నేను చేసుకున్న చిన్న చిన్న మార్పులు ఒక్కొక్క వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. యుటెన్సిల్స్ అవనివ్వండి, నేను వాడే గిన్నెలు మాట, అలానే ఉప్పు దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి అన్నీ కూడా కెమికల్స్ ఫ్రీ అండి. కెమికల్ ఏమీ కలవకుండా మందులు కొట్టలేనివి వాడడానికి చాలా ప్రయత్నిస్తానండి. నేను ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి చదువు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నా కోరిక అండి. ఇంకా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిందండి, కర్రీ కూడా అయిపోయింది. చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను గ్రేవీ కర్రీస్ అనేది చాలా మంచిగా వండుతాను అన్నమాట. మా వారికి చాలా ఇష్టం. వీడియోకి ఒక లైక్ ఇవ్వచ్చు కదా, మన ఛానల్